నేను ప్రజలకు ఒకటే చాలా చోట్ల చూస్తున్నాం, ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్లకు కూడా 1000-2000 కావాలి అనేటువంటి అడిగేటువంటి పరిస్థితులు అక్కడక్కడ వినపడుతూ ఉంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సమాజాన్ని మార్చాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు, సామాజిక హితం కోరి సామాజిక చైతన్యం కోసం పోరాడాల్సిన వ్యక్తులు మీరు మరి సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడాల. నిరక్షరాస్యులు తర్వాత వేరే ఎవరైనా ఆ ప్రలోభాలకో లేదా ఆ ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ మీరు మాత్రం దయచేసి మేము వాళ్ళందరినీ కూడా ఒకటే నేను ముఖ్యుల తస్సాలతో పెడుతున్నా, దేశం కోసం, నైతిక విలువల కోసం, నిజాయితీ కోసం మీరు ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నించండి. ఈ విధమైన దానికి ప్రోత్సహించద్దండి. ఆ ప్రయత్నం కూడా నిజంగా బాధాకరమైనటువంటిది. అది ఎక్కడో అడపదడప అన్ని రంగాల్లో ఉన్నాయి, ఆ రంగంలో కూడా కొద్దిగా ఉంది. కానీ వాళ్ళ గురించి కూడా మార్పు రావాలని కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీని తప్పకుండా ఆదరిస్తారు. తప్పకుండా రేపు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. సోనియా గాంధీ గారు, నేను రాష్ట్ర విభజనను మాటిచ్చాను, నా జన్మదిన కానుకగా తెలంగాణ ప్రజలకు ప్రకటించాను, నేను దాన్ని విభజన చేయడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చాను.